रब को याद करूं, एक फरियाद करूं, रब को याद करूं, एक फरियाद करूं, बिछड़ा यार मिला दे ओए रब्बा। హలో ఫ్రెండ్స్, అందరికి హాయ్, నమస్తే. అందరు బాగున్నారని అనుకుంటున్నాను. ఆంధ్రప్రదేశ్ నెల్లూరు జిల్లాలోని నెల్లూరులో వెలిసి ఉన్న బారా షహీద్ దర్గా రొట్టెల పండుగ గంధ మహోత్సవ కార్యక్రమం ఈ సంవత్సరం 2026 జూన్ 26 నుండి 5 రోజుల పాటు అతి పవిత్రమైన మత సామరస్యానికి కలయికగా జరుపుకునే కనుల పండుగ ఈ రొట్టెల పండుగ. ఈ రొట్టెల పండుగ విశేషం ఏమిటంటే, మన భారతదేశంలోని నలుమూలల నుండి ఎంతోమంది భక్తులు అతి పవిత్రంగా వచ్చి బారా షహీద్ దర్గా గంధ మహోత్సవంలో పాల్గొని తమ కోరికలను కోరుకుంటూ, ఆ కోరికలు నెరవేరిన తరువాత ప్రతి సంవత్సరం జరిగే ఈ రొట్టెల పండుగ కార్యక్రమంలో తమ కోరికల రొట్టెలను వదులుతూ తమకు కావలసిన రొట్టెలను పట్టుకోవడం ప్రత్యేకించి విశేషమైనది. నెల్లూరులో వెలసి ఉన్న బారా షహీద్ దర్గా ఆవరణములోనే సయ్యద్ బాబా వలి దర్గా అంటే ఎర్ర దర్గా అని కూడా పిలుస్తారు. ఆ దర్గా కూడా ఈ ఆవరణంలోనే వెలసి ఉన్నది. దేశంలోని వివిధ రాష్ట్రాల నుండి ఈ రొట్టెల పండుగ గంధ మహోత్సవ కార్యక్రమానికి వచ్చే భక్తులు ఎంతోమంది ఇక్కడ నెల్లూరులో వెలిసి ఉన్న పుణ్యక్షేత్రాలైన దర్గాలు దక్షిణం వైపున బారా షహీద్ దర్గా నుండి 20 కిలోమీటర్ల దూరంలో కశ్మీర్లో వెలసి ఉన్న ముస్తానవలి కాళేశ్వరి వారి దర్గా వెలసి ఉన్నది. అంతేకాకుండా అదే దక్షిణం వైపు నెల్లూరు నుండి సూలూరుపేట మీదుగా వేనాడు 119 కిలోమీటర్ల దూరంలో వెలసి ఉన్న దావూద్ వలి బాబా దర్గా వెలసి ఉన్నది. ఈ హజరత్ వారి సమాధి 144 అడుగుల పొడవున వెలసి ఉన్నది. అంతేకాకుండా ఆ ఆవరణంలోనే దావూద్ వలి బాబా వారి సోదరి అమాజీ గారి యొక్క సమాధి కూడా అక్కడే వెలసి ఉన్నది. నెల్లూరులో బారా షహీద్ దర్గా పడమర వైపున 56 కిలోమీటర్ల నుండి 60 కిలోమీటర్ల దూరంలో వెలసి ఉన్న రంతాబాద్ నాయబసు సిద్ధానమ్మ సతీ సమేతంగా వెలిసి ఉన్న దర్గా ఏఎస్పేట హంతాబాద్ దర్గా. ఇప్పుడు మనం ఈ వీడియోలో చూడబోతున్నది ఏఎస్పేట దర్గాలో వెలిసి ఉన్న నాయబ్ రసూల్ బిర్జానమ్మ వారి సతీ సమేతంగా వెలిసి ఉన్న దర్గాను. ఎంతో పవిత్రంగా జరుపుకునే ఈ రొట్టెల పండుగ మత సామ్రాజ్య ఐక్యతకు నిలువటద్దం. సతీ సమేతంగా వెలసి ఉన్న హంతాబాద్లోని హజరత్ నాయబ్ రసూల్ బిర్జానమ్మ వారి సన్నిధిలో నేను నా కుటుంబంతో దర్శించుకొని వారి ఆశీస్సులను పొందడం జరిగింది. మత సామ్రాజ్యానికి ఐక్యతగా జరుపుకునే ఈ రొట్టెల పండుగకు చేసిన భక్తులందరూ నెల్లూరులో పుణ్యక్షేత్రాలైన ఈ దర్గాలన్నింటినీ సందర్శించి ఆ హజరత్ వారి అమాజీ వారి ఆశీస్సులను పొందగలరని ఆశిస్తున్నాను. ఇట్లు మై విలేజ్ అవర్ చాయిస్. ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. మరిన్ని ఇటువంటి వీడియోస్ అప్డేట్ కోసం నా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు. ఈ వీడియోని చూసే ప్రతి ఒక్కరూ ముఖ్యంగా గమనించాల్సిన విషయం ఏమిటంటే, హంతాబాద్లో వెలసి ఉన్న నాయబ్ రసూల్ బిర్జానమ్మ వారి సన్నిధికి వెళ్ళుటకు దారి మార్గాన ఈ వీడియో చిత్రీకరించడం జరిగింది. ఈ వీడియోకి ముందు వీడియోలో రొట్టెల పండుగ జరుపుకునే బారా షహీద్ దర్గాను చిత్రీకరించడం జరిగింది.
रब को याद करूं, एक फरियाद करूं, रब को याद करूं, एक फरियाद करूं, बिछड़ा यार